నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇటుక బట్టి కార్మిక పాఠశాలను సందర్శించిన కలెక్టర్, విద్యార్థులకు పాఠాలు నేర్పిన వైనం. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సెంటర్లో ప్రమాదం, అకస్మాత్తుగా ఫ్యాన్ విరిగిపడడంతో విద్యార్థినికి గాయాలు. వాగేశ్వరి డిగ్రీ పీజీ కళాశాలలో హెల్త్ స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు, ప్రారంభించిన శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్. ప్రభుత్వాసుపత్రిలో రోగుల సౌకర్యార్థం క్యూఆర్ కోడ్, వెయిటింగ్ లేకుండా ప్రత్యామ్నాయం. ఇక వార్తల వివరాలు. పరీక్ష రాస్తుండగా అకస్మాత్తుగా సీలింగ్ ఫ్యాన్ కింద పడడంతో ఓ విద్యార్థినికి గాయాలైన సంఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. నగరంలోని మంకమ్మ తోటలో గల సహస్ర జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. పరీక్ష రాస్తున్న శివాన్విత అనే విద్యార్థిపై ఫ్యాను ఊడిపడడంతో గాయాలయ్యాయి. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే కూతురుకు గాయాలయ్యాయని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు. పరీక్ష రాస్తుండగా ఒక్కసారి కింద పడి కన్ను కింది భాగంలో దెబ్బ తగిలిందని చెప్పారు. సదరు కళాశాలపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘ నాయకులు కళాశాల వద్దకు చేరుకోగా పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మా మేనకోడలు నీళ్ళు శివాన్విత ఈ సహస్ర జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తుంది. ఎగ్జామ్స్ రాస్తూ ఉండగానే రన్నింగ్లో ఉన్నటువంటి ఫ్యాను విరిగి ఆమె తలపై పడడం జరిగింది. ఆమె ఎగ్జాము రాయకుండా కాసేపు ఆపి ఫస్ట్ ఎయిడ్ చేయడం జరిగింది. దీన్ని ఉన్నతాధికారుల దృష్టికి పోలీస్ శాఖ వారు తీసుకెళ్లడం వల్ల ఆమె ఫస్ట్ ఎయిడ్ చేయించి ఇంకో ½ అన్ అవర్ టైం ఇచ్చి ఆమె ఎగ్జామ్ రాయించే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఇది ఏం జరిగినప్పటికీ కూడా ఇది ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే. ఎందుకంటే ఒక కాలేజీలో ఎగ్జామ్ రాయడానికి వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి, పిల్లలపైన తల్లిదండ్రులు ఆశలు పెట్టుకొని వాళ్ళ ఎగ్జామ్ రాయించడం కోసం తీసుకొస్తే ఒక టెన్షన్గా ఎగ్జామ్ రాస్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి? దీన్ని కలెక్టర్ గారు ఉన్నతాధికారులు కూడా దీనిపైన పునరాలోచన చేయాలి. ఇలాంటి కాలేజీలపైన కఠిన చర్యలు తీసుకోవాలి. శిథిలావస్థకు చేరుకున్నటువంటి కాలేజీలపైన వాటిపైన పర్యవేక్షణ లోపం వల్లనే ఇలా జరిగింది. ఇది ఇంకోసారి పునరావృతం కాకూడదు. దీనిపైన మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారికి, గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు మా బండి సంజయ్ కుమార్ వారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. కరీంనగర్లోని వాగేశ్వరి డిగ్రీ ఉమెన్స్ డిగ్రీ పీజీ కళాశాలలో హెల్త్ క్లబ్ స్పోర్ట్స్ క్లబ్ను ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ హాజరయ్యారు. హెల్త్ క్లబ్ స్పోర్ట్స్ క్లబ్ను ఏర్పాటు చేసిన వాగేశ్వరి కళాశాల యాజమాన్యానికి శాతవాహన వీసీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థులు భవిష్యత్తులో తారాస్థాయిలో నిలవాలని, ఈ దశ నుండే ఆరోగ్యమే మహాభాగ్యమైన గొప్ప ఆలోచనతో హెల్త్ క్లబ్ను నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఇలాంటి క్లబ్ ఏ డిగ్రీ కాలేజీలో నిర్వహించలేదని, అది కేవలం వాగేశ్వరి కాలేజీకి సాధ్యమైందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వీసీ ఉమేష్ కుమార్తో పాటు డిఎంఎండ్హెచ్ఓ వెంకటరమణ, బుర్ర మదన్ రెడ్డి, వాగేశ్వరి కళాశాల కరస్పాండెంట్ గోపాల్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, జాయింట్ సెక్రటరీ రత్నగోపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్ లింగమూర్తి, సతీష్ గౌడ్, వెంకటరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్స్ చెన్నమల చైతన్య, రమణచారి, ప్రసాద్, నిజాముద్దీన్, వేదవ్యాసరెడ్డి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఇది చాలా ఇనిషియల్ స్టేజ్లో ఉంది. నెక్స్ట్ మీటింగ్లో పత్రిక మొక్కలు అనౌన్స్ చేస్తాము. So anybody, the title is Sathavanati Education Trust to help the meritorious poor people. So this is the name of the club. So once again I instructing you, work hard. So there is no shortcut for success except hard work. మీరు జీవితంలో ఏదో సాధించంటే అండ్ ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసినా, ఎంత గూగుల్ వచ్చినా, గూగుల్ ఈజ్ నాట్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ గురు. పెరుగుతుంది, మీ యొక్క హెల్త్ బాగుపడుతుంది, మీ కుటుంబ హెల్త్ బాగుపడుతుంది. రేపు మీరు పౌరులుగా సమాజాన్ని తీర్చిదిద్దేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఇట్లాంటి క్రియేటివిటీ
క్రియేట్ చేసినటువంటి ప్రిన్సిపల్ గోపాల్ రెడ్డి గారిని, అంటే స్పోర్ట్స్ క్లబ్, హెల్త్ క్లబ్ అనేది అన్నిటికంటే ఇది చాలా మంచిది. ఎందుకంటే సౌండ్ బాడీ సౌండ్ మైండ్ అని అంటారు. సో మన ఆరోగ్యం బాగుంటేనే మనం ఏదైనా సాధిస్తాం. ఇందాక మన ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ గారు చెప్పినట్టు మనం ఏదైనా సాధించాలంటే హెల్త్ లేనిది ఏది సాధించలేము. కాబట్టి మీరందరూ ఒక్కొక్క గ్రూపు, అంటే స్పోర్ట్స్ హెల్త్ గ్రూపు రిప్రజెంటేటివ్స్ అని చెప్పడం జరిగింది. ఇవాళ రేపు అందరూ కూడా ఈ నెట్ వల లోపల, నెట్ అంటేనే వల, ఆ మాయ వల లోపల పడిపోయింది. అంతకుముందు మా అప్పుడు సెల్ ఫోన్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ లేవు. కాబట్టి మేము ఓన్లీ మాకు ఉన్నటువంటి సాధనం చదువు ఒక్కటే. ఇప్పుడు చాలా మంది డైవర్ట్ కావడానికి అవకాశము ఎక్కువగా ఉంది. కాబట్టి ఇప్పుడు నాకు సెల్ మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. నాకు ఆన్ ఆఫ్ ద ఇప్పటికి కూడా ఏమీ రాదు. కరీంనగర్లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగం సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటుంది. ఇందుకు గాను అధునాతన టెక్నాలజీని వాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు సౌకర్యాలు కల్పిస్తుంది. గవర్నమెంట్ ఆసుపత్రిలో రోగుల కోసం ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ వివరాలు ఇప్పుడు చూద్దాం. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సరికొత్త ఆలోచనలతో టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆసుపత్రి ఆవరణలో క్యూఆర్ కోడ్ ను ఏర్పాటు చేశారు. తద్వారా మొబైల్ ఫోన్ ద్వారా స్కాన్ చేసుకుని తిరిగి సమయానికి వచ్చేలా క్యూఆర్ కోడ్ ను రూపొందించారు. రోగులకు వైద్య సేవల్లో ఆలస్యం జరగకుండా అధికారులు టోకెన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ సహాయంతో క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి వివరాలు నమోదు చేసుకునేలా తయారు చేశారు. అనంతరం టోకెన్ నెంబర్ వచ్చాక అందులో సీరియల్ నెంబర్తో పాటు సమయం ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రికి రోగుల తాకిడి అధికంగా ఉన్నందున ఇట్టి విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానంతో ఓపీ చీటీ త్వరగా తీసుకునే అవకాశం కలుగుతుంది. సాధారణ ఫోన్ ఉన్నవారు కూడా ఆధార్ నెంబర్ చెప్పినా టోకెన్ నెంబర్ వచ్చేలా చూస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా 2 సిబ్బందిని కేటాయించారు. ఫోన్ లేని వారు సాధారణంగా వరుసలో నిల్చొని ఓపీ చీటీ తీసుకుంటున్నారు. మేము జీజేఎస్ కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాము. ఇప్పుడు క్యూఆర్ కోడ్ అంటే ఏంటంటే ప్రజలు వచ్చేవాళ్ళు ఆరోగ్య సమస్యలతోటి వచ్చే వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళకి ఏ విధంగా సహాయపడుతుందంటే క్యూలో నిల్చోకుండా వాళ్ళ ఆరోగ్య సమస్యలకు త్వరగా తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఒకవేళ పేషెంట్కి యాక్సిడెంట్ అయినా ఏమన్నా జరిగినా కూడా వాళ్ళు అనేవాళ్ళు ఏంటంటే వాళ్ళు మాత్రమే రావాలి, పేషెంట్ మాత్రమే రావాలని కాకుండా వారి యొక్క ఆధార్ కార్డు అనేది వాళ్ళు మాకు ఇస్తే మేము దాన్ని టోకెన్ అనేది జనరేట్ చేసి వాళ్ళని మేము డాక్టర్ దగ్గరికి పంపిస్తాము. వెయిటింగ్ అనేది లేకుండా, ప్రజలందరికీ ఇబ్బందికరంగా లేకుండా ఇది చాలా సులభంగా జరుగుతుందని చెప్పేసి ఈ క్యూఆర్ కోడ్ అనేది పెట్టడం జరుగుతుంది. అట్లనే వచ్చేసి ఆధార్ కార్డులు కూడా ప్రతి ఒక్కరు తీసుకొచ్చుకోవాలని మేము ప్రతి ఒక్కరికి చెప్తున్నాము. ఎందుకంటే ఆధార్ కార్డు అనేది ఇప్పుడు ఒక స్కీము, ఆయుష్మాన్ భవన్ అనేది ఒక స్కీమ్ నడుస్తుంది. ఇది మన ప్రధాన మోడీ గారు పెట్టిన స్కీము. ఇందువలన కూడా 5 లక్షల బీమా అనేది స్కీమ్ కూడా మనకు ఈ ప్రభుత్వంలో జరుగుతుందని చెప్పేసి మేము అందరం కోరుకుంటాం. అందుకని ప్రజలందరూ మంచి ఆధార్ కార్డులు తీసుకొచ్చుకొని త్వరగా చేయించుకొని వారికి ఉన్న సమస్యలను త్వరగా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళాలని చెప్పేసి ఇది మా వీరెడ్డి సార్ గారు మాకు బాగా ప్రోత్సహించడం జరిగింది. సీరియల్ నెంబర్ కోసం నిలబడకుండా ఉండేందుకు క్యూఆర్ కోడ్ ప్రవేశపెట్టామని ఆసుపత్రి ఉద్యోగులు తెలిపారు. పేషెంట్ మాత్రమే రావాలి అనేది లేదని, ఎవరైనా వచ్చి నెంబర్తో పాటు సమయం తీసుకునేలా రూపొందించారని తెలిపారు. వెయిటింగ్ లేకుండా సులభంగా మారిందని చెప్పారు. ఏబీహెచ్ఏ ద్వారా ప్లే స్టోర్లో మొబైల్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నారు. హాయ్, గుడ్ మార్నింగ్. ఈ క్యూఆర్ కోడ్ అనేది ప్లే స్టోర్కి వెళ్ళి యాప్లోకి ఏబిహెచ్ఏ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ దీనిలో రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత ఆధార్ కార్డ్ తోటి నేమ్స్ ఎంటర్ చేసిన తర్వాత ఒక్కసారి 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే ఈ క్యూలో నిల్చోవలసిన పరిస్థితి అవసరం లేదు. డైరెక్ట్ వెళ్ళి ఓపీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత ఒక టోకెన్ నెంబర్ వస్తుంది. ఆ టోకెన్ నెంబర్ వచ్చిన తర్వాత అక్కడ వెళ్ళి మన నెంబర్ చెప్తే వాళ్ళు మనకు ఓపీ రిసిప్ట్ అనేది ఇస్తారు. దాని తర్వాత మన స్కాన్ అండ్ షేర్ చేసుకోవడం వల్ల ఓపీ అనేది సులభంగా తొందరగా అవుతుందండి. కరీంనగర్లోని రామ్నగర్లో సరికొత్త వెరైటీలతో మయూకా సారీ సెంటర్ను ఏర్పాటు చేశారు. మాజీ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్ హాజరై ప్రారంభించారు. మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, యమున, రాజీవ్ యూత్ మెమోరియల్ క్లబ్ అధ్యక్షుడు కల్వకుంట్ల సహజ, ప్రమోద్ రావులు ముఖ్య అతిథులుగా హాజరు కాగా నిర్వాహకులు శాలువాలతో సత్కరించారు. మయూకా శారీ సెంటర్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. చేనేత వస్త్ర పరిశ్రమను కాపాడేందుకు మయూకా శారీ సెంటర్ ను ఏర్పాటు చేశామని నిర్వాహకులు వంగల రాధిక, శనిగరం మమత అన్నారు. చేనేత వస్త్ర పరిశ్రమ నుంచి వస్త్రాలను దిగుమతి చేసుకుని వినియోగదారులకు అందిస్తున్నామని చెప్పారు. అన్ని రకాల పట్టు చీరలతో పాటు మహిళలకు కావాల్సిన అన్ని వస్త్రాలు సరసమైన ధరలకు లభిస్తాయని తెలిపారు. చేనేత వస్త్ర పరిశ్రమకు సంబంధించిన వస్త్రాలు ఇక్కడ లభించడం సంతోషకరమని మాజీ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి హరిశంకర్ అన్నారు.
మహిళలకు గద్వాల్, పోచంపల్లి, వెంకటగిరితో పాటు వివిధ రకాల పట్టుచీరలు సైతం లభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మాజీ డిప్యూటీ మేయర్ స్వరూపరాణి హర్శంకర్, మాజీ కార్పొరేటర్ బోనాల యమున శ్రీకాంత్, రాజీవ్ యూత్ మెమోరియల్ క్లబ్ అధ్యక్షులు కల్వకుంట్ల ప్రమోద్రావు సహజ, డివిజన్ వాసులు బీర్ల రాజు, విజేత, బండపల్లి రమ, శ్రీనివాస్, నిర్వాహకులు వంగళ రాధిక, శనిగరం మమత పాల్గొన్నారు. కరీంనగర్లోని మానేరు స్కూల్లో అకాడమిక్ ఎక్స్పోను ఘనంగా నిర్వహించారు. నగరంలోని మంకమ్మతోట మానేరు స్కూల్లో ఫ్రీ ప్రైమరీ అకాడమిక్ ఎక్స్పో 2025 పేరిట చేపట్టగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాఠశాలలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చిన్నారులు అద్భుతమైన ప్రదర్శనలను చేశారు. రైతుల వేషధారణలో పలువురు చిన్నారులు హాజరు కాగా ఇస్రో రాకెట్, సేవ్ వాటర్, సేవ్ ట్రీస్ తదితర ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మానేరు విద్యాసంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారి విద్యార్థులు అద్భుతంగా ప్రదర్శనలు చేశారని కడారి సునీతారెడ్డి అన్నారు. తల్లిదండ్రులు సైతం రోజుల తరబడి తమ పిల్లల ప్రదర్శనకు తోడుగా నిలవడం అభినందనీయమని కొనియాడారు. విద్యార్థులకు విద్యార్థి దశలోని అన్ని రంగాలపై, అన్ని విషయాలపై అవగాహన కల్పించేందుకే అకాడమిక్ ఎక్స్పో 2025 కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యాసంస్థల అధినేత కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపల్ సరితారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ముడి సరుకుల ధరలు పెరిగినందున 3 రోజుల పాటు బంద్ పాటిస్తున్నామని కరీంనగర్ ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్ అన్నారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు బంద్ చేపట్టారు. ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరిగినందున రేట్లు పెంచడం తప్పడం లేదని ప్రజలు సహకరించాలని కోరారు. పెరిగిన ధరలకు బిజినెస్ చేయడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లెక్స్ ప్రింటింగ్ ఛార్జీలు, ముడి సరుకుల ఛార్జీలు, జీఎస్టీ ఛార్జీలు పెరిగాయని తెలిపారు. ఇట్టి ధరలను పెంచడం ద్వారా ఫ్లెక్స్ ప్రింటర్స్కు లాభం జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం స్క్వేర్ ఫీటుకు 12 రూపాయలు ఉందని మరో 3 రూపాయలు పెంచి 15 రూపాయలు చేరున్నామని కార్యదర్శి దీకొండ రాజు అన్నారు. త్వరలో పెంచిన ధరలను అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్, కార్యదర్శి దీకొండ రాజు, అసోసియేషన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ నగర ప్రజలకు నమస్కరించి తెలియజేయనిది ఏమనగా మా ఫ్లెక్స్ ప్రింటర్ యొక్క ముడి సరుకుల ఛార్జీలు, ధరల ఛార్జీలు, ట్రాన్స్పోర్టేషన్లు, ఇటీవల పెంచిన జీఎస్టీ ఛార్జీల వలన మా యొక్క మెటీరియల్ ఖర్చులు ప్లస్ మా షాపుల యొక్క ఖర్చులు, జీతభత్యాలు అవన్నీ విపరీతంగా పెరిగిన కారణాల మేము కొంచెం ధరలు పెంచుకోవాలని నిర్ణయిస్తూ ఒక యూనిట్గా ఏర్పడి ఒక అసోసియేషన్గా నిర్వహించడం జరిగినది. దీనికి సంబంధిత యూనియన్ మెంబర్లందరూ మాకు సపోర్ట్గా అందరూ ఒకటే తాటిపై నడిచి ఈ యొక్క ధరలు సోమవారం నుంచి ధరలు పెంచుకుంటూ కొంత లాభపడాలని చూస్తున్నాము. దీనివలన అందరికీ లాభంగా ఉంటుందని కోరుకుంటున్నాము. కరీంనగర్ ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేషన్ తరఫున 3 రోజులు మేము బంద్ పాటించడం జరిగింది. ఈ బంద్ దేనికోసం అనంటే మాకు సంబంధించిన ముడి సరుకులు, ఇంకులు, ఫ్లెక్స్ మెటీరియల్, రకరకాల మా మెటీరియల్ అన్ని ధరలు పెరిగినవి. రీసెంట్గా కేంద్ర బడ్జెట్లో కూడా మా ఫ్లెక్స్ మెటీరియల్ ధరలు చాలా పెరిగినవి. ఆ పెరిగిన ధరలతోనే మేము బిజినెస్ చేయడం చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాము. ఇక నుండి ఈ 3 రోజులు బంద్, ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు బంద్ పాటించి తిరిగి శనివారం నుండి ఈ రేట్లన్నీ అమల్లోకి తీసుకొని పెంచిన ధరలను అమల్లోకి తీసుకొస్తాము. ఇట్టి ధరలకు ప్రజలందరూ సహకరించి మాకు తోడుగా నిలవాలని కోరుకుంటూ లయన్స్ క్లబ్ ప్రతినిధి బండ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ గ్లకోమా దినోత్సవం పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కరీంనగర్లోని రేకుర్తి కంటి ఆసుపత్రి సౌజన్యంతో మంకమ్మతోట లయన్స్ క్లబ్ సహకారంతో కొత్తపల్లి వార్డు కార్యాలయంలో ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి రేకుర్తి కంటి ఆసుపత్రి వైద్యులు హాజరై కంటి పరీక్షలు నిర్వహించారు. సుమారు 300 మంది హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. శస్త్రచికిత్సతో పాటు కంటి అద్దాలు అవసరం ఉన్నవారికి రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించి ఉచిత చికిత్సను అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని బండ గోపాల్రెడ్డి అన్నారు. ప్రాథమిక పరీక్షలు చేయించి అవసరం ఉన్నవారిని ఉచిత బస్సు ద్వారా రేకుర్తి కంటి ఆసుపత్రిలో చికిత్స చేయించుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బండ గోపాల్రెడ్డితో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, మంకమ్మతోట లయన్స్ క్లబ్ అధ్యక్షులు బూర్ల విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి అంబటి రవీందర్ రాజు, కోశాధికారి పాత విశ్వనాథం, పీఆర్సీ డిస్టిక్ కోఆర్డినేటర్ కొండూరు లక్ష్మయ్య, రాజరాజేశ్వరి లయన్స్ క్లబ్ సెక్రటరీ నరహరి లక్ష్మారెడ్డి, క్లబ్ బాధ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని కొత్తపల్లి మున్సిపల్ పట్టణంలో ఈరోజు మంకమ్మతోట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరియు రాజరాజేశ్వర లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రేకుర్తి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఈరోజు కొత్తపల్లి మున్సిపల్ గ్రామ పంచాయతీ ఆఫీస్లో మన నేత్ర వైద్య శిబిరం క్యాంప్ పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇట్టి క్యాంప్కు వారి ఆధ్వర్యంలో జరగడం చాలా విశేషమైన దినము. ఈరోజు కొత్తపల్లి మున్సిపల్ పట్టణంలోని మరియు చుట్టుపక్కల వెలిచాల, దేశరాజుపల్లి, మొన్నారం, కొక్కరకుంట నుండి దాదాపు ఒక 100 మంది వరకు 100 పైగా వచ్చి ఈరోజు వాళ్ళు పరీక్షలు చేయించుకోవడం జరిగింది. దేశరాజుపల్లి, మొన్నారము, కొక్కరకుంట, కొత్తపల్లి, రాణిపురం గ్రామస్తులు దాదాపు 100 మంది దాకా నేత్ర చికిత్స కోసానికి వచ్చిండ్రు. వీళ్ళందరికీ ఉచితంగానే నేత్ర చికిత్సలు జరుగుతున్నాయి. అదేవిధంగా వీళ్ళకు ఆపరేషన్లు కూడా రేకుర్తి కంటి ఆసుపత్రిలో ఉచితంగా నిర్వహించబడుతుంది. ఎవరైతే ఇక్కడ నేత్ర చికిత్స కోసానికి ఆపరేషన్కి ఎవరైతే ఇక్కడ సెలెక్ట్ అవుతారో వాళ్ళందరినీ బస్సులో ఆడికి పంపించడం జరుగుతుంది. వాళ్ళకి ఆపరేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. 10వ తరగతి వార్షిక పరీక్షలు రాయబోయే విద్యార్థులకు పలు స్వచ్ఛంద సంస్థలు స్టేషనరీ అందిస్తూ సాయపడుతున్నాయి. కరీంనగర్లోని తీగలగుట్టపల్లి జెడ్పీ హైస్కూల్, 20వ డివిజన్ ఆరపల్లిలోని జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పరీక్షా సామాగ్రి అందజేశారు. ప్యాడ్స్, పెన్నులు సంస్థ ద్వారా అందించామని సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్ తెలిపారు. పరీక్షలను పండుగలా భావించాలని సూచించారు. భయపడకుండా, ఇతర విద్యార్థులతో పోల్చుకోకుండా సానుకూల దృక్పథంతో ఒత్తిడిని జయిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. అలాగే ప్రశ్నాపత్రాన్ని చదివి అర్థం చేసుకున్నాక సమాధానం రాయడానికి పూనుకోవాలని సూచించారు. రాబోవు వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 2016 రూపాయల పారితోషికం అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు కరుణ, అనిత, సంస్థ సభ్యులు శ్రీధర్ రెడ్డి, మన్సాయి, హింసాయి, సాయివర్ధన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మా హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక 1వ డివిజన్ తీగలగుట్టపల్లి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ మరియు 20వ డివిజన్ ఆరపల్లి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు మరియు పెన్నులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎస్సి పరీక్షలు రాయబోయే విద్యార్థులను ఉద్దేశించి తెలియజేసేది ఏంటంటే సానుకూల దృక్పథం, ఇష్టపడి చదవడం, మంచి ఆలోచనలు పెట్టుకొని ఎగ్జామ్స్కి సన్నిధం కావాలని, అలాగే ప్రశ్నపత్రం రాగానే దాన్ని ఒక 3-4 సార్లు చదివి ప్రశ్నలను అర్థం చేసుకొని దాని తర్వాతనే జవాబులు రాయడానికి ప్రయత్నించాలి. అలాగే ఈ సంవత్సరం ఎవరైతే 10 GPA మరియు 9.8 GPA సాధిస్తారో ఆ విద్యార్థులకు మా సంస్థ పక్షాన 2016 రూపాయల నగదు పారితోషికం కూడా అందజేయడం జరుగుతుంది. నా పేరు ధనపురి సాగర్, సంస్థ వ్యవస్థాపకుడు. మూటలను చూసి చైర్మన్ పదవులు ఇచ్చిన చరిత్ర మాజీ ఎమ్మెల్యే రసమేకే దక్కిందని డీసీసీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సంపత్ గౌడ్ అన్నారు. మానకొండూరు మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డబ్బుల మూటలను చూశారే తప్ప కనీసం పార్టీ కార్యకర్తకు కూడా తెలియని వ్యక్తులకు పదవులు అందించిన నీచ సంస్కృతి బీఆర్ఎస్ నాయకులదేనని ఆరోపించారు. నీతి నిజాయితీతో కూడిన వ్యక్తులకు మాటలు పౌరుషంగానే వస్తాయని, ఆ విషయాన్ని గమనించాలన్నారు. గంగిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అమెరికా నుంచి పెద్ద బ్యాగు తీసుకుని వస్తే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే కవ్వంపల్లిపై ఆరోపణలు చేయడం శేఖర్ గౌడ్ అవివేకమని తెలిపారు. పార్టీలో కార్యకర్తగా 10 సంవత్సరాలు
పార్టీ అధికారంలో లేకున్నా పార్టీకి 10 సంవత్సరాలుగా సేవ చేసిన వ్యక్తికి మార్కెట్ కమిటీ పదవి దక్కిందని గుర్తు చేశారు. గడి ముందు ఉన్న హనుమాన్ దేవాలయానికి బీఆర్ఎస్ నాయకులు చర్చకు వచ్చి నిరూపించాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ నాయకులు మార్కెట్ చైర్మన్ తో చర్చకు వస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మర్రి ఓదేలు, రామిడి తిరుమల రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి, రామిడి తిరుపతి, కనకం అశోక్, మడపు ప్రేమ్ కుమార్, కొండ్ర సురేష్, బండి మల్లేశం గౌడ్ ఉన్నారు. సోదరా, మేము అన్న దాంట్లో ఆవేశంగా ఉన్నాడు, నీతిగా ఉన్నాడు, నిప్పుగా ఉన్నాడు, ఎప్పుడైనా రూబాబుగానే ఉంటాడు. మేము అన్న దాంట్లో తప్పు ఉంటే నువ్వు ఏదైనా ప్రూఫ్ తోటి మాట్లాడాలి. సహకార సంఘ చైర్మన్ల గురించి మీరు మాట్లాడారు, దాని గురించి మేము మాట్లాడినాం. రియల్ గా మీరు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చిన సహకార సంఘ చైర్మన్ గానీ మార్కెట్ కమిటీ చైర్మన్ గానీ మీ కనీసం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తనా, కనీసం జెండా పట్టుకున్నాడా, కనీసం పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నాడా? ఏం లేదు. చీకట్ల మూట పెద్దగా ఉన్నది, బరువు పెద్దగా ఉన్నదని ఆ వ్యక్తి ఎవరో కనీసం మీ పార్టీ కార్యకర్తలకు కూడా తెలియని వ్యక్తికి మీరు చైర్మన్ పదవి ఇచ్చారు. ఏం అర్హతతోటి ఇచ్చారని నిన్న మేము ప్రశ్నించిన. ఆయన కనీసం మీ కార్యకర్త కూడా కాదు కదా, ఏ రకంగా చైర్మన్ ఇచ్చారు అంటే మార్కెట్ చైర్మన్ మా గంగిపేలు వ్యక్తికి ఇచ్చారు. మా ఊర్లో కత్తెనే నిన్ను కాలు పెట్టని అన్న వ్యక్తికి, కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తికి, అమెరికా నుంచి పెద్ద బ్యాగ్ పట్టుకొని దిగంగా ఆ వ్యక్తికి నువ్వు చైర్మన్ ఇచ్చినావు. నీ పార్టీలో కష్టపడ్డోళ్ళు లేరా? నువ్వు నిజంగా ఇయ్యదలుచుకుంటే నీ పార్టీలో పనిచేసి 10 సంవత్సరాలు జెండా మోసి కష్టకాలంలో ఉన్నోళ్లకు చైర్మన్ ఇచ్చే అర్హత లేదా? వాళ్ళ దగ్గర డబ్బుల సంచి లేదు. ఇది వాస్తవం కాదా? మధ్యవర్తితో నువ్వు చేసినావు కదా. మా ఎమ్మెల్యే సాబ్, మా కవంపల్లి సత్తన గౌరవంగా మేము చెప్పుకుంటున్నాం. డబ్బు సంచి చూసి రాదు, చొక్కా మాసి జెండా పట్టుకున్న కార్యకర్తకు ఇలా మార్కెట్ కమిటీ చైర్మన్ ఒక బీసీ బిడ్డకి ఇచ్చిండు. డబ్బులు తీసుకోగా చూసిరా మీ కార్యకర్తలు అని చెప్పిండు. మరి మా ఆయనకి వచ్చి చూసినా కవంపల్లి సార్ చూసుకోగా ఏమైనా వెనక ఉన్నాడా? నిన్న సోదరుడు మాజీ జడ్పీటీసీ శేఖర్ గౌడ్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ దగ్గర 2 గుంటలు 10 లక్షల రూపాయలు తీసుకున్నాడనే మాట మాట్లాడిండు. సోదరా, నీకు సవాల్ ఇస్తున్నా. మా మార్కెట్ కమిటీ చైర్మన్ కష్టపడ్డాడు, పార్టీకి కష్టపడ్డాడు, ఆయన కష్టానికి గుర్తించి సార్ ఇచ్చిందని మేము చెప్తా ఉన్నాం. అది కాదని నీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటే మీరు ఇచ్చారు కదా మీ చైర్మన్లు, మా చైర్మన్ మేము తీసుకొస్తాం పార్టీ క్యాడర్. నువ్వు మీ సహకార సంఘ చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇద్దరిని తీసుకొని వాళ్ళ దగ్గర నువ్వు ఏం తీసుకోవాలనరా, మా చైర్మన్ దగ్గర మీరు ఏం తీసుకోవాలి? రేపు పొద్దున 11 గంటల లోపు మీ జీవి రామకృష్ణరావు ఇంటి ముంగట ఉన్నట్టు అంజనేయుని గుడి కాడ ఉంటాం. దమ్ముంటే నీ గడి కాడికి రా సోదరా, నీకు సవాల్ ఇసురుతాను. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని బస్టాండు ఆవరణలో నెలకొల్పిన అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల ముసుగులు తొలగించి ఆవిష్కరించే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని పొలిటికల్ జేఏసీ నేతలు హెచ్చరించారు. మహనీయుల విగ్రహాలను వెంటనే ఆవిష్కరించాలని చేపట్టిన రిలే నిరాహార దీక్ష 3వ రోజుకు చేరుకుంది. గత 2 ఏళ్ల క్రితం మండల కేంద్రంలో నెలకొల్పిన మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించేందుకు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులకు దశలవారీగా వినతి పత్రాలు సమర్పించామని, ఇంతవరకు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత, ఉప ప్రధాని విగ్రహాలను ముసుగులు వేసి అవమానపరచడం సమంజసం కాదని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు సానుకూలంగా స్పందించి ముసుగులు తొలగించి ఆవిష్కరించేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ల్యాగల వీరారెడ్డి, ఎడ్ల జోగిరెడ్డి, సల్లా రవీందర్, సంగుపట్ల మల్లేశం, బోయిని తిరుపతి, మేడి అంజయ్య, ఎలుక ఆంజనేయులు, మేకల సునీల్, వడ్లూరి శంకర్ తదితరులు ఉన్నారు. ఆనకొండ నియోజకవర్గం తిమ్మాపూర్ మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జగజీవన్ రావు విగ్రహాల ముసుగులు తీయాలని 3వ రోజుకు రిలే నిరాహార దీక్ష జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న మాతంగి శంకరన్న గారు, మరి ఆయనతో పాటు జేఏసీ నాయకులందరూ కూడా కలిసి ఇది 3వ రోజు విజయవంతం చేయడం జరిగింది. ఈ యొక్క అంబేద్కర్ విగ్రహం కానీ, బాబు జగజీవన్ రావు విగ్రహం కానీ ఈరోజు ఆవిష్కరించకపోవడం చాలా బాధాకరం. కాబట్టి వాళ్ళు అవుతారని చెప్పి కోరుకుంటున్నాం. మా ప్రాంతానికి సంబంధించిన కేంద్ర మంత్రి, మా ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు విగ్రహాల ఆవిష్కరణ పైన చొరవ తీసుకొని వెంటనే అంబేద్కర్ విగ్రహాలు ఆవిష్కరించడానికి మమ్మల్ని అందరినీ ఏకం చేయాలని కోరుకుంటూ మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రావుల విగ్రహాల ముసుగులు ఉండడం ఇది సిగ్గుచేటు. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ స్థానికులైనటువంటి ఎమ్మెల్యే గారు కవంపల్లి సత్యనారాయణ గారు ఉన్నారు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారు ఉన్నారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని గతంలో జరిగిన తప్పిదాలను వాటిని నెమరు వేసుకుంటూ ఇవి జాప్యం చేయకుండా ఆ గతాన్ని గతహా వదిలిపెట్టి ఆ పాపం అక్కడికే వదిలేసి మహనీయులను ఇక్కడ ఈ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఈ మహనీయుల విగ్రహాల ముసుగు తొలగనికి వీళ్ళిద్దరూ కంకణబద్దులై తక్షణమే దీని మీద పగబట్టి కక్షపూర్వకంగా
వ్యవహరిస్తున్నటువంటి ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారితో చర్చలు జరిపి డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ శాతవాహన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏకీ క్యాటలిస్ట్ ఫర్ సస్టైనబుల్ బిజినెస్ డెవలప్మెంట్ అనే అంశంపై 2 రోజుల జాతీయ సదస్సు నిర్వహించారు. శాతవాహన యూనివర్సిటీలోని ఆడిటోరియంలో ఇట్టి సదస్సుకు వీసీ ఉమేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డిజిటల్ పరివర్తన అన్ని రంగాలలో స్థిరమైన స్థానాన్ని సాధిస్తుందని వీసీ ఉమేష్ కుమార్ అన్నారు. వ్యాపార రంగాలలో ఆధునికతతో కూడిన అంశాలు ముఖ్య పాత్ర వహిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీసీ ఉమేష్ కుమార్తో పాటు ఏబీఆర్ ఎస్మా సెక్రటరీ గుప్తా లక్ష్మణ్, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ విశ్వేశ్వర్ రెడ్డి, ప్రొఫెసర్ శ్రీనివాసమూర్తి, జాస్పర్ ఇండస్ట్రీస్ దాసరి రవి, రిజిస్ట్రార్ జాస్తి రవికుమార్, కన్వీనర్ హరికాంత్, కో కన్వీనర్స్ తిరుపతి, నరేష్, పరశురాములు, మేనేజ్మెంట్ విభాగాధిపతి రంగప్రసాద్, అధ్యాపకులు మనోహర్, కృష్ణకుమార్, మనోజ్, సావిత్రి, అనిల్, వేణు, సందీప్, వివిధ కళాశాలలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు ఈరోజు 2 రోజుల జాతీయ సదస్సును ఇక్కడ ఈరోజు నిర్వహిస్తున్నారు. 12 అండ్ 13 మార్చ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ విషయం. సో ఈరోజు ప్రతి ఒక్కరు చూస్తున్నాము, ఎవరు కరెన్సీ, జస్ట్ లైక్ ఎగ్జాంపుల్ చెప్తాను, కరెన్సీ ఎవరు యూజ్ చేయట్లేదు. సింప్లీ దే ఆర్ యూజింగ్ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అండ్ జీపే, ఫోన్పే. సో ఒక సామాన్య చిన్న ఒక పాన్ షాప్కి అయినా, కూరగాయల షాప్కి అయినా, సో ఎవరు కరెన్సీ యూజ్ చేయడం, జస్ట్ వాళ్ళు జీపే ద్వారా పే చేస్తారు. కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ శాతవాహన యూనివర్సిటీ 2 రోజుల నేషనల్ సెమినార్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కీ రోల్ ఇన్ సస్టైనబుల్ బిజినెస్ మేనేజ్మెంట్ అనేటువంటి ఒక దీనిపైన 2 రోజుల సెమినార్ నిర్వహించడం అనేటువంటిది అత్యంత ఆనందకరమైనటువంటి విషయము. ఎందుకంటే ఇది రెలవెంట్ టాపిక్. భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక సమయము. వాళ్ళ శాతవాహన యూనివర్సిటీలో డిజిటల్ ఏజ్ అండ్ డిజిటల్ టెక్నాలజీ గురించి, డిజిటల్ దాని గురించి జరిగిన ఒక సెమినార్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము. శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్ జిల్లాకు తలమానికం. శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులందరికీ కూడా ఏదో రకంగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా వారందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ కోసం, అదేవిధంగా వీసీ గారు అమెరికా పర్యటనకు వస్తున్నారు. మార్చ్ 24 తర్వాత నుండి వీఆర్ కనెక్టింగ్ విత్ ద గ్లోబల్ ఎన్ఆర్ఐస్ ఫ్రమ్ కరీంనగర్ టు శాతవాహన యూనివర్సిటీ, వేర్ ద శాతవాహన యూనివర్సిటీ నీడ్ చాలా హెల్ప్ కావాల్సి. ఈ యూనివర్సిటీకి హెల్ప్ కోసం చాలామంది ఎన్ఆర్ఐలు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన చాలామంది, మీ ఇంట్లో ఒకరో ఇద్దరో ఎన్ఆర్ఐస్ ఉన్నారు వివిధ దేశాలలో, వాళ్ళ ఉన్న కాంటాక్ట్స్ని కూడా శాతవాహన యూనివర్సిటీ వీసీ గారికి ఇవ్వండి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో యువతకు ప్రాధాన్యత కల్పించాలని జిల్లా డీవైఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి తిరుపతి అన్నారు. కరీంనగర్లోని కొత్తపల్లి మండలం డీవైఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షుడు లఖపతి నాయక్ అధ్యక్షతన యూత్ సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివిధ శాఖల్లో ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో యువతకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు ప్రత్యేక క్రీడా బడ్జెట్ను కేటాయించాలని కోరారు. అసెంబ్లీలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై అధికార పక్షం, ప్రతిపక్షాలు చర్చించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వడంలో విఫలమైందని, కాంగ్రెస్ ప్రభుత్వమైనా చెల్లించాలని కోరారు. తక్షణమే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వినయ్, శివకుమార్, భూమేష్, హరిశ్చంద్ర ప్రసాద్, మనవిత్, హర్షిత్, రాజేందర్, అభిలాష్ పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అసెంబ్లీ బడ్జెట్లో యువతకు 30% బడ్జెట్ కేటాయించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. గత ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చి ఆ హామీలను తుంగర తొక్కిన పరిస్థితి ఉంది. ఈ అసెంబ్లీ బడ్జెట్లో కూడా అర్హులైన ప్రతి నిరుద్యోగ యువతకు 3016 చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. వివిధ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలలో వివిధ శాఖలు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ రాక కూడా ఈరోజు డిగ్రీ కళాశాల, బీటెక్, ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు చాలా ఇబ్బందికి గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఫీజు రియంబర్స్ కూడా సకాలంలో చెల్లించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే యూనివర్సిటీలో ఉన్న నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి. అలాగే గురుకులాల లాంటి జూనియర్ డిగ్రీ కళాశాలలో కూడా లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని ఈ
సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే నిరుద్యోగ యువతకు ఇప్పటి వరకు ఉద్యోగాలు రాక వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉద్యోగాలు రాక వివిధ పట్టణాలలో కోచింగ్ తీసుకునే లక్షల రూపాయలు ఆర్థికంగా నష్టపోయిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా యువతపై దృష్టి సారించి అర్హులైన ప్రతి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. నేడు జరగబోయే అసెంబ్లీలో కూడా నిరుద్యోగ యువతకు 30% బడ్జెట్ కేటాయించాలి. అలాగే నిరుద్యోగ యువతకు క్రీడా బడ్జెట్ కూడా కేటాయించి ప్రతిభ గల విద్యార్థులను యువతను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తీసుకుపోయే విధంగా స్పెషల్ బడ్జెట్ కేటాయించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దూస రమేష్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. హర్యానా భాషకు సంబంధించిన పాటలు పద్యాలతో వేదికపై అభినయించారు. అలరించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దూస రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. రామ్ రామ్, నమస్కారం. తేరా కే నామ్ సా? నా పేరు శోభ్య. కే హాల్ సా? నేను బాగున్నాను. ఆప్ కీత్ రహతే కరే? నేను హర్యానాలో ఉంటాను. హర్యానా మే కితనే జిలే సా? హర్యానాలో 22 జిల్లాలు ఉన్నాయి. హర్యానా మే ఖండ్ కితనే సా? హర్యానాలో 140 మండలాలు ఉన్నాయి. హర్యానా మే కూల్ కితనే గావ్ సా? హర్యానాలో 7356 గ్రామాలు ఉన్నాయి. हरियाणा का पहला मुख्यमंत्री का नाम क्या था? पंडित भगवत दया शर्मा. हरियाणा का पहला राज्यपाल का नाम क्या था? श्री धर्मवीर गारू. హర్యానా యొక్క మొదటి ఇటుక బట్టీల కార్మికుల పిల్లలను ఆదుకునేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గంగాధర మండలం గట్టుబుత్కూర్ జెడ్పీ హైస్కూల్లో ఇటుక బట్టి కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పాఠశాలను జిల్లా కలెక్టర్ పమేల సత్పతి సందర్శించారు. వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చి ఇటుక బట్టీలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు ప్రత్యేక బోధన అందిస్తున్నారు. సుమారు 50 మంది కార్మికుల పిల్లలతో కలెక్టర్ ఒడియా, హిందీ భాషల్లో మాట్లాడారు. ఆహారం, బోధన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. యూనిఫామ్, షూస్, సాక్సులు, బ్యాగులు అందజేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న 6వ తరగతి పాఠశాల విద్యార్థులకు ఇంగ్లీష్ బోధించారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, మండల విద్యాధికారి ఏనుగు ప్రభాకర్ రావు, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.